పద. మీరా ఏరా ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికి వచ్చావా? పద ఇంటికి. అతను వచ్చింది మా ఇంటికే కదమ్మా. నేనేం పరాయిదన్నా? పరాయిదానివి కాక నువ్వెవరికి అయిందానివి? అదేమిటమ్మా? ఉన్నమాట అంటున్నానమ్మా. నా బిడ్డ నీ దగ్గర నీతో పాటు ఈ జారుడు మెట్ల మీద ఈ పాకుడు బండ మీద నిలబడ్డం నాకు ఇష్టం లేదు. వాణ్ణి నా సుఖంగా బతకని నువ్వు అయిందానివని నమ్మి మోసపోయి అక్కడొకరు 7 ఏళ్ల నుంచి కుమిలిపోతూ బతుకుతున్నారు. అది చాలు మాకు. కొందరు చేసిన ద్రోహానికి ఇక్కడ నేను చావలేక బతుకుతున్నాను. నువ్వా? నీకేమమ్మా? సరితాదేవి మహారాణివి. ఈ మహారాణి పట్టుపరుపుల మీద కుమిలిపోతూ బతుకుతోందమ్మా. అద్దాల మెడలో కుంగిపోతూ బతుకుతోంది. తన చెయ్యని నేరానికి మహారాణి రోజు శిక్ష అనుభవిస్తూనే ఉందమ్మా. ఏమిటి, నువ్వు నేరం చేయలేదా? బాగుందమ్మా. అప్పుడే మర్చిపోయావా? నిన్నింతటి దాన్ని చేసిన మనిషిని దూరం చేసుకున్నావు. ఆ సంగతి మర్చిపోయావా? నువ్వెంత అవమానించినా అన్నీ భరించి ఆనాడు నీ పుట్టినరోజని ఆ మనిషి నీ ఇంటికి వస్తే నలుగురు చేత కొట్టించి ఇంట్లోంచి గింటించేశావు. ఆ సంగతి మర్చిపోయావా? డబ్బు మతంతో కొండయ్య మనసు విరిచేశావు. అది మర్చిపోయావా? అవునులే, నువ్వెంతటికైనా తెగించిన దానివి. ఆపు. ఇంకా ఎందుకమ్మా నువ్వు చేసిన తప్పులు ఇతరుల మీదకు రుద్దుతావు? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు కదూ. ఏ ఆడది చేయని ద్రోహం చేసింది నువ్వు కదూ. కట్టుకున్న భర్తను వదిలేశావు. చిలక గోరింకల్లాంటి మమ్మల్ని విడదీసి కొండయ్య నీ వైపు తిప్పుకున్నావు. నా వాడైన మనిషితో కాపురం చేసి ఓ బిడ్డను కూడా కన్నావు. సీతాలు ఎందుకలా గొంతు చించుకుంటావు? ఏ నిజం కాదా? ఏమిటి మరేది? కొండయ్యకి నాకు సత్య అంతటి పాపపాటి ఎలా అనగలిగావు? ఈ మాటలన్నది నేను కాదు, మీ ఆయనే చెప్పాడు. ఆయన ఇక్కడున్నారా? తిను, నా కళ్ళలోకి చూసి చెప్పను. ఎవరి కళ్ళల్లోకి చూడనక్కర్లేదు. కొండయ్య నిన్ను బండిలో ఎక్కించుకు తీసుకువెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. తీసుకెళ్లడమే చూశావు, కానీ ఏ స్థితిలో తీసుకెళ్లాడో తెలుసా? స్టేషన్లో డబ్బు దొంగతనం చేసి మా వారు నన్ను ఇంటిని వదిలేసి పారిపోయారు. ఆ కారణంగా నాన్నగారు ఉద్యోగం పోయింది. ఆ అవమానాన్ని భరించలేక గుండెపోటుతో చచ్చిపోయారు. ఆయన సిక్కులేని దాన్ని అయిపోయాను. పైగా గర్భవతిని. ఆ ఊళ్ళో ఉంటే పాత జ్ఞాపకాలు బాధ పెడతాయని నన్ను మరో ఊరు చేర్చాడు కొండయ్య. అత్తగారింటికి వెళ్ళవలసిన నేను అన్నగారింటికి చేరాననుకున్నాను. ఆనాటి నుంచి నన్ను నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. తోడబుట్టినవాడు కాకపోయినా నీడనిచ్చిన దేవుడమ్మా అతను. నేను చెప్పిన మాటల్లో తీసిన అబద్ధం ఉన్నా ఈ ఇంటి నుంచి నా బిడ్డ శవాన్ని మోసుకెడతానమ్మా. ఏమిటో మా అందరి కష్టాలు అతను తీర్చగలిగాడు, కానీ అతని కష్టం తీర్చడం మాత్రం మా వల్ల కాలేదు. మాకు 1000 చేతులున్నా అతని కన్నీళ్లు తుడవలేమమ్మా. ఆ శక్తి ఒక్కరికే ఉంది. అతని మనసులో ఒక్కరికే స్థానం ఉంది. అది ఆనాటి సీతాలకి. బాబు, మీ నాన్నగారుగా? నాన్న, ఏమిటి, మీ అన్నయ్యే నీకింత దారుణమైన ద్రోహం చేశాడా? అవును రవి గారు. పగవాళ్లు కూడా తలపెట్టిన అపకారం నా తోడబుట్టిన వాడే నాకు చేశాడు. వాళ్ళ మాటలు నమ్మి నా మావని అపార్థం చేసుకున్నాను, దూరం చేసుకున్నాను. అందుకే రవి గారు, వెంటనే మా ఊరెళ్ళి మా మావ కాళ్ళమే పడతాను. నా తప్పు మన్నించమని ప్రాధాయపడతాను. కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలవు సరితాదేవి? నీ చుట్టూ నువ్వే ఓ బంగారు పందిరాన్ని కట్టుకున్నావే. ఆ పందిరాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాను. ఈ బంధాన్ని తెంచుకుని పారిపోతాను. నువ్వు పెంచుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటే తెగిపోయేవి కావు సరితాదేవి. అవి నీకంటే ముందుగానే మీ ఊరు చేరుకుంటాయి. నీకు మీ మావకు మధ్య అడ్డు నిలుస్తాయి. ఎలాగైనా సరే నేను వెళ్ళిపోవాలి రవి గారు. మా మావ మనసులో ఇంకా నాకు చోటు ఉందని తెలిసాక ఇక్కడ క్షణం ఉండలేదు. నాకే జల్తారు బతుకుద్దు రవి గారు. ఈ కార్లొద్దు, మేళ్ళొద్దు, నగలొద్దు. మా మావ చల్లటి పిలుపు, తీయట మాట చాలు రవి గారు. నన్ను ఎలాగైనా పంపించేయండి, వెళ్ళిపోతాను. అదేమిటమ్మా, నువ్వు వెళతానంటే నేను కాదంటానా?
కానీ మీ ఇద్దరూ కలిసి బతకాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? ప్రఖ్యాత నటీమణి సరితాదేవి తెల్లవారేసరికి చచ్చిపోవాలి. ఎంత చిన్నగా నాతో చెప్పుకునేది. ఇప్పుడు ఏం జరిగిందని బాబు ఇంతగా ఇచ్చేసిందే. అదే నాకు అర్థం కాలేదు. అసలు సరితదేవుల ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందంటారా? ఏముందని చెప్పంటారు? అడిగోండి, ఆ రాక్షసులేనండి కారణం. నా తల్లి బతుకులన్న కాలం డబ్బుడో పీకు తిన్నారు. ఆ తల్లి జైల్లో పోయిందండి. అన్ని పచ్చినోడి పెళ్లికి వచ్చిందే కష్టం. డబ్బులు నాకు కూడా సంతులు కావట్లేదు. పుస్తకాలు పుస్తకాలు యాదవా. హలో హలో, ఎవరు? రాజుగారా? నేను రవిని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. కొండయ్య అని మీ హాల్లో పనిచేస్తుంటాడు. అతను ఒకసారి ఫోన్ దగ్గరికి పిలుస్తారా? ఏమిటి, నిన్ననే ఊరికెళ్ళిపోయాడా? థ్యాంక్ యూ బాబు. ఆడికి కూడా ఈ విషయం తెలియపరచడం ఎందుకు బాబు? ఏదో ఆడు సుఖంగా బతకలేండి బాబు. సింహాద్రి గారు, ఒక విషయం చెప్పనా? చచ్చిపోయింది సరితాది, మీ సీతాలు బతికే ఉంది. ఏమిటి బాబు మీరు అనేది? నా బిడ్డ బతికి ఉందా? అవునండి. సీతాలు కొండైని చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఇక్కడ తను సంపాదించుకున్న పేరు అక్కడ వాళ్ళిద్దరిని సుఖంగా ఉండనివ్వదు. అందుకనే లోకం దృష్టిలో సినీతారుగా కనుమూసింది. సీతాలుగా కొండైని చేరుకోబోతుంది. చూడండి, కలకత్తాలో నాకు స్నేహితుడున్నాడు. నేను ఉత్తరం రాసిస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి. ఈలోగా సీతాలు కొండని వెంట పెట్టుకుని అక్కడ చేరుకుంటుంది. ఎవరూ గుర్తుపట్టని ఆ ఊళ్ళో ఈ రంగుల వల నుంచి దూరంగా హాయిగా మీరందరూ ఉంటారు. కానీ బాబు, కన్న తండ్రిగా ఆడేదాన్ని కలపలేకపోయాను. మీరు ఆ పుణ్యం కట్టుకుంటున్నారు. మీరు నేను తీర్చుకోలేను బాబు. సరితాదేవి ఆత్మహత్య చేసుకుందా? అవునమ్మా, ఇదిగోండి 30 పైసలు ఇవ్వండి. అలాగే. సరితాదేవి ఆత్మహత్య. రవి గారు, నేనే మోసపోయానే. మీరు లోకాన్ని మోసం చేశారుగా. చూసారా నా ఫోటో నల్లటి బార్డర్తో ఎంత చక్కగా ఉందో? పోన్లే, ఇన్నాళ్ళు నలుగురు కళ్ళు నీ మీదే ఉన్నాయి. దీంతో దిష్టి తీరిపోతుంది, పీడ వెరగడైపోతుంది. నువ్వు కొండయ్య చిలక గోరింకల్లా హాయిగా ఉంది. కానీ ఈ బొమ్మ చూసినప్పుడల్లా నీ మాటలు గుర్తు చేసుకుంటాను. దీని మీద నీ సంతకం చేసే బాబు. అదేమిటి? సీతాలకి చదువు రాదు బాబు. చదువు సంస్కారం నేర్చుకున్న సరితే ఎప్పుడో చచ్చిపోయింది. వెళ్ళొస్తాను బాబు. ఈ పేపర్ చూసావా? చూడరా, చూడు. ఏంట్రా? చూడరా, మన సీతాలు ఆత్మహత్య చేసుకుందంట. నిర్మాతల ఆందోళన, లక్షలాది అభిమానుల దిగ్భ్రాంతి. ప్రఖ్యాత నటీమణి కుమారి సరితాదేవి నిన్న ఉదయం క్రిస్టియన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.